రేపు శుక్రవారం కదండి. మీ బీరువాలో డబ్బనేది నిలవటం లేదా? ఎంత సంపాదించినా నీళ్ళలా ఖర్చయిపోతుందా? అయితే ఈరోజు మన వీడియోలో ఈ సమస్యను చిటికెలో దూరం చేసే మొత్తం 5 ముఖ్యమైన పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఆ ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఒకటండి, ముఖ్యమైన రెమెడీ ఒకటి చేయాలి. ఇంకొకటి రెండవది నెగిటివ్ ఎనర్జీని తొలగించటానికి ఏం చేయాలన్నది కూడా తెలుసుకుందాం. అలాగే చేయాల్సిన ప్రదేశం ఏంటి, ఈ పరిహారాన్ని మనం చేయాల్సిన ప్రదేశం ఏంటి, దాని తర్వాత 4వ పాయింట్ లభించే ఫలితం ఏమిటి, దాని తర్వాత అండి రహస్య ప్రార్థన అంటే సంకల్ప మంత్రం ఏమిటనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది అండి సరదాగా నవ్వుతూ ఒక మాట అంటుంటారు. ఏంటోనండి, మా ఇంట్లో చూడటానికి పెద్ద పెద్ద బీరువాలు ఉంటాయి, ఎన్నో లక్షలు వేలు పెట్టి అది కొని పెడుతున్నాము, కానీ విచిత్రం ఏంటంటే అందులో వెతికితే ఒక్క రూపాయి కూడా ఉండదు అంటారు. లక్షలు తెచ్చి పెట్టిన 3 రోజులలోనే 3 రోజుల్లోనే ఖాళీ అయిపోతుంది అని పైకి నవ్వుతూ చెప్తున్న ఈ మాట వెనుక ఎంతటి ఆవేదన, ఎంతటి బాధ ఉందో కదా. రాత్రింబవళ్ళు కష్టపడి అన్నమాట తెచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చయిపోతుంటే ఏ ఇంట్లోనూ మనశ్శాంతి ఉండదు. మీ బీరువా లేదా లాకర్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదని, మీ సంపాదన అనేది మీ ఇంట్లో నిలవాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ఆలోచన అనేది. మా ఇంట్లో సంపాదన ఎప్పుడు ఉండాలి, బీరువా అనేది నిండుగా ఉండాలని. అయితే ఈ శుక్రవారం రోజున చేసే ఈ చిన్న పౌరాణిక పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. రేపు శుక్రవారం రోజండి బీరువా కింద ఒక్క ఆకును పెట్టండి. బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. అంతేకాదు, ఇక మీకు జీవితంలో బీరువా ఖాళీగా ఉందండి అనే మాటే రాదు. మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు బీరువా కింద ఈ ఆకును పెట్టండి. ఇలా మీరు బీరువాలో ఈ ఆకును పెట్టడంతో ఉంటేనండి ఎప్పుడు కూడా మీకు బీరువాలో డబ్బు అనేది చూస్తూనే ఉంటారనమాట. బీరువాలో నుండి మీరు ఎంత డబ్బు తీసేనా కానీ దాన్ని ఇంకా అలాగే స్థిరంగా ఉండేలా ఉంటుంది. అంటే మీరు ఎంత తీసి ఖర్చు పెడితే అంతకంటే డబల్ డబ్బు అనేది మీ ఇంట్లోకి వచ్చే అవకాశం కూడా కలుగుతుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడు అలాగే వస్తుంది, కాకపోతే మనం పట్టించుకోం. కానీ మనకి తెలవకుండా ఒక్కొక్కసారి నెగిటివ్ ఎనర్జీ అనేది బీరువాలో పేరుకుపోయి మనకి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతుంది. అయితే ఎంత డబ్బు తీస్తే అంత డబ్బు వస్తుంది అంటే మనకి వచ్చే డబ్బు అలా ఖర్చు అవ్వకుండా ఆగుతుందన్నమాట. ఇక రేపు మీరు శుక్రవారం రోజు ఈ ఆకుని పెడితే చాలన్నమాట. మీ బీరువా ఎప్పుడు నోట్ల కట్టంతో కిటకిటలాడుతుందని కూడా పండితులు అంటున్నారు. అసలు ఈ ఆకేంటి, దాన్ని ఎలా పెట్టాలి? పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ధనప్రాప్తి రహస్యం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు మీరని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఫస్ట్ మనం పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుని వెంటనే పరిహారంలోకి వెళ్ళిపోదామన్నమాట. ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని అడుగుతుంది, స్వామి, కొందరు రాత్రింబవళ్ళు శ్రమిస్తారు, వేలకు వేలు సంపాదిస్తారు, కానీ వారి బీరువాలో డబ్బు ఎందుకు నిలవదు? వచ్చేదానికంటే పోయేదారే ఎక్కువగా ఉంటుంది డబ్బుకి అని అడుగుతారు. అప్పుడు శంకరుడు చిరునవ్వుతో ఇలా చెప్తాడు, దేవి, ధనం సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ ధనాన్ని నిలుపుకోవటానికి గృహంలో శ్రీలక్ష్మి అనుగ్రహం ఉండాలి. ఏ ఇంట్లో అయితే ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ లేదా ఆ లక్ష్మి ప్రభావం ఉంటుందో అక్కడ ఎంత ధనం వచ్చినా క్షణాల్లో మాయమైపోతుంది. లక్ష్మీదేవి తిష్టం వేయాలంటే ఆ ప్రతికూల శక్తిని బయటికి పంపాలి. పరమశివుడు చెప్పిన దాని ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆకర్షించి నెగిటివ్ ఎనర్జీని తుడిచిపెట్టే రహస్య పరిహారాన్ని శాస్త్రాలు సూచిస్తున్నాయి. మనం చెప్పుకున్న 2వ పాయింట్ అండి ఇది. ఇక పరిహారంలోకి వెళ్ళిపోతేనండి, మనకు కావాల్సిన వస్తువులు ఏమిటి అన్నది కనుక చూసుకున్నట్టయితే మనకి ఒక మందారాకు అనేది కావాలండి. చాలా నీట్గా ఉండాలి, ఎక్కడ చిరిగిపోయి ఉండద్దు, మరకలు పడి ఉండద్దు. ఒక మందారాకుని తీసుకోవాలి మీరు. ఇంకొక వస్తువు వచ్చేసండి అత్తరు లేదా కర్పూర పొడి. ఇక అంతేకాకుండా ఇంకా మిగతా వస్తువులు వచ్చేసి ఒక కల్లుప్పు అండి, హాఫ్ స్పూన్ కల్లుప్పు, చిటికెడు ఆవాలు, పసుపు, కుంకుమ అన్నమాట. ఇక పరిహారం చేసే విధానం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ రోజు చేయాలి అంటే శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి లక్ష్మీదేవి
ఫోటో ముందు దీపారాధన చేయాలి. అలా చేసిన తర్వాత అండి మీరేం చేస్తారంటే ప్రతి శుక్రవారం ఇలా వేసుకున్నా చాలా మంచిదనే పండితులు అంటున్నారు. మీరు దీపాన్ని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అందులో చిటికెడు పంచదార, ఒక లవంగం, ఒక యాలక్కాయ వేస్తే ఇంకా చాలా మంచిదని కూడా పండితులు అంటున్నారు. అయితే మీరు ఈ పరిహారం చేయటానికి ముందు ఈ ఆకును తీసుకెళ్ళి మనం బీరువా కింద పెట్టుడు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే బీరువానండి శుభ్రంగా ఉంచరు. లోపల కానీ ఇక కొందరు లోపల ఉంచితే బయట ఉంచరు. బీరువా కింద అట్లా ఏ ఇనుప వస్తువులు పెట్టకూడదు, ఏ చెత్త వస్తువులు ఉంచకూడదు అనమాట. కొందరి ఇళ్లలో పనికిరాని వస్తువులు తీసుకెళ్ళి బీరువా కింద పెడుతూ ఉంటారు. అలా అస్సలు పెట్టకూడదు. బీరువా కింద ఎప్పుడు నీట్గా ఉండాలి. బీరువాకి ఎక్కడ కూడా బూజులు పట్టి దుబ్బ పట్టి ఉండకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఉన్న బిజీ లైఫ్లో ఇక బీరువా పైన కానీ బీరువా దగ్గర ఏదన్నా పక్కన గోడ పక్కన పెట్టినప్పుడు సందు వస్తే ఆ సందులో కానీ లేకపోతే బీరువా కింద కానీ అలా ఏమన్నా వస్తువులు ఉంటే పెడుతూ ఉంటారనమాట, దోపేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక మొత్తం కొంచెం తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారాన్ని అనేది చేయండి. ఇక ఈ ఆకు పరిహారం ఎలా అంటేనండి, మీరు మందారాకు తెచ్చుకున్నారు కదా, దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో కడగండి అనమాట. ఎందుకంటే మందారాకుకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. ఈ ఆకుని కడిగిన తర్వాత చక్కగా ఒక పొడి వస్త్రంతోనండి తూడ్చేయండి. తూడ్చేసిన తర్వాత ఆకుకి కొంచెం అత్తరు లేదా మీ దగ్గర అత్తరు ఉంటే అత్తరు రాసేసి పెట్టాలి, లేదా కర్పూరపు పొడి ఉంటే కర్పూరపు పొడి రాయాలి. ఇక ఈ విధంగా ఏదన్నా స్ప్రే ఉన్నా సరే కొట్టేసి పెట్టేసేయండి. దాని మీద లైట్గా పెట్టేసిన తర్వాత మీరు ఆకుని మీ ఎడమ చేతిలో ఉంచుకోనండి. దానిపైన అర స్పూను కల్లుప్పు వేయాలండి. ఇదేమిటి అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అనమాట. అలాగే చిటికెడు ఆవాలు, పసుపు మరియు కుంకుమ వేయాలి. దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ధనం దాచుకునే బీరువా కింద ఉంచాలి. మనం ముందుగా చెప్పుకున్న దాని ప్రకారం మందారాకు పరిహారం ముఖ్యమైన రెమెడీ అండి. రెండోది వచ్చేసి కల్లుప్పు, ఆవాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి. అలాగే ఇది ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు దీన్ని తీసుకెళ్ళి బీరువాలో ఉంటుంది కదా, మనం బీరువా కింద ముందుగా చెప్పుకున్నట్టు శుభ్రం చేసండి అక్కడ చక్కగా పెట్టేసేయాలన్నమాట. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు సంకల్పం అనేది కూడా అత్యంత ముఖ్యమైనది. మన మనసులో ఉన్న కోరిక లేదా ఉద్దేశాన్ని స్పష్టంగా దేవుడికి చెప్పుకోవటాన్ని సంకల్పం అంటారనమాట. మనం శుక్రవారం ఉదయం పూజ చేసి ఈ మందారాకుపై కల్లుప్పు, ఆవాలు, పసుపు, కుంకుమ వేసి ఎడమ చేతిలో పట్టుకొని బీరువా కింద ఈ ఆకును పెట్టేటప్పుడు ఈ విధంగా సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఒక చిన్న మంత్రాన్ని అండి ముందుగా లక్ష్మీదేవిని స్మరిస్తూ చెప్పుకోవాలండి. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అన్నది మీకు బోర్డు మీద కూడా రాసి చూపిస్తున్నాం, చూసి 11 సార్లు చెప్పేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన మహాలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన మహాలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన మహాలక్ష్మే నమః. అనంతరం ఏం చేస్తారంటే మీ మనసులో స్పష్టంగా ఈ విధంగా అనుకోండి. హే మహాలక్ష్మి అమ్మవారు, నేను నిష్ఠతో నమ్మకంతో పరిహారం చేస్తున్నా. నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి. నా ఇంట్లోని దరిద్ర ప్రతికూల శక్తులు, ఆ లక్ష్మి ప్రభావం అనేది నశించాలి. నేను రాత్రింపౌళ్ళు కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు కాకుండా నా బీరువాలో అంటే లాకర్లో స్థిరంగా నిలవాలి. నా బీరువా ఎప్పుడు ధనధాన్యాలతో నిండి ఉండేలా నీ దివ్యమైన అనుగ్రహాన్ని నా కుటుంబంపై ఉంచు తల్లి అని చెప్పి మీరు ఈ విధంగా చెప్పేసుకున్న తర్వాత అండి ఇక మీ ఇంట్లో దరిద్రం అనేది పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించిన తర్వాతే అనమాట ఈ ఆకుని బీరువా కింద పెట్టండి. నమ్మకంతో చేస్తే ఏ సంకల్పమైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఇంకొక వైపు ఈ ఆకుని ఎప్పుడు మార్చాలి అంటే కనుకండి, మీరు బీరువా కింద పెట్టిన మందారాకు ఎండిపోయినప్పుడు లేదా కుళ్ళినట్లు అనిపించినప్పుడు ఉప్పు, ఆవాలతో సహా దాన్ని తీసి పూల చెట్ల మొదట్లో వేసేయండి. మళ్ళీ వచ్చే శుక్రవారం రోజున క్రమం తప్పకుండా ఇట్లా కొత్త ఆకుని ఇదే విధంగా అమర్చుకుంటే చాలండి. మీ బీరువాని చూసి మీరే ఆశ్చర్యపోతారని కూడా పండితులు చెప్తారు.